సార్ నమస్కారం. మమ్మల్ని గత 5 సంవత్సరాలు బట్టి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకరని కాదు ఏమవుతుందని ఓ పూట తింటే ఓ పూట తినకుండా భయంతో వణుకుతూ బతుకుతున్నారు తప్ప ఎవరు సంతోషంగా బతుకుతూ లేదు. ఇక్కడ గొర్రెల సంపద ఉంది, మేక సంపద ఉంది, గేదెల సంపద ఉంది, ఆవుల సంపద ఉంది, మత్స్య సంపద ఉంది. అలాగే అన్ని కులాలు కూడా హ్యాపీగా వ్యవసాయాలు చేసుకుంటూ యాచరీసులు చేసుకుంటూ భూములు వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఆ భూముల్లో కూడా చక్కగా బతుకుతూ పిల్లల్ని ఇప్పుడే చదివించుకుంటున్నారు సార్. ఆ చదివించుకుంటూ ఇప్పుడే డెవలప్ అవుతుంటూ ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఒక అందంగా తీర్చిదిద్దుకునే సమయంలో ఈ డివిజన్ తెచ్చిపెట్టాడండి చంద్రబాబు నాయుడు. మరి ఆ రోజు మాకు సరిగా అవగాహన లేకుండానే కొంతమంది విద్యావంతులు మేము గొడవలు పెడుతుంటే బయట నుంచి వచ్చి బాబు ఈ ఫ్యాక్టరీ పడితే మీరు ఉండరు, మీరు పాడైపోతారు, మీ పిల్లల భవిష్యత్తు పడుతుంది, గర్భిణీలు ఉండు, చర్మవ్యాధులు వస్తాయి, రకరకాల వ్యాధులు వస్తాయి, మీ పంటలన్నీ పోతాయని మేధోలు హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు వచ్చి చెప్తే మేము భయపడి వాళ్ళం ఆ రోజు. ఎందుకంటే ఎవరు వస్తున్నారు, ఎవరు పోలీసులు, ఎవరు 45 రోజులు అడవుల్లో దాక్కున్నాను నేను ఒక దొంగలాగా. ఈ ఫ్యాక్టరీ వద్దన్నందుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో. అప్పటి నుంచి అలాగా ఈ కుర్రల్ని అంటేసుకుండి ధైర్యం చెప్పుకుంటూ ఒకటి తిన్నా తినకపోయినా మనం ఏదో రంగు ఇది బయటకు పంపాలని పోరాటం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రాను పెద్ద హామీ ఆ రోజు కూడా ఆయనతో నేనే స్వయంగా స్టేజ్ మీద మాట్లాడాను, చెప్పాను. ఇక్కడ బాధ అంతా చెప్పాను. ఈరోజు నా పిల్లలు 30 అక్కడ ఉన్నారు, నాకు ఏం చెప్పలో కూడా దిక్కులేదు. ఆ రోజు నుంచి 20 నెలలు అవుతుంది, ఇంచుమించు 25 రోజులు అయిపోతుంది. ఇంటికాడ ఉన్నాం కానీ మేమున్నా జైల్లో ఉన్నాం కాదనిపిస్తుంది. ఆ పిల్లలు ఇక్కడ ఉండి దయదలిసి మాకు పూర్తి నమ్మకం మన సారు నిలబట్టి మాతో ఉంటూ మీకు భయం లేదు, మేము వస్తాం, మేము చేస్తామంటే మేమే సరిగా పట్టించుకోలేదు సార్ను. నిజానికి ఇక్కడ స్టేజ్ మీద నమ్మకంగా చెప్తున్నాను, సార్ను కూడా నేను ఏ పార్టీ అయినా ఇలాగా మోసాలు చేస్తారు, ఏ పార్టీ అయినా మనల్ని ఓడుకుంటున్నారు వద్దని ఒక సిపిఎం వాళ్ళు తప్ప నేను ఎవరిని నేను లక్ష్యాలు ఎడని చెప్తున్నాను సార్. జనమందులను అయినా కానీ మమ్మల్ని వదలకుండా మనోహర్ గారిని తీసుకొచ్చి కేసు వేయించి సత్యనారాయణ గారు వచ్చి ధైర్యం చెప్పేటప్పుడు నాకు నమ్మకం కలిగింది. వైజాగ్ తీసుకెళ్లారు సొంత ఖర్చులతోటి, అక్కడ అన్ని చేయించి అప్పుడు మేము ఒక రకమైన ధైర్యం పడ్డాం. ఏదైనా న్యాయం జరుగుతుందనే ఒక ఆశతో ఇక్కడ ప్రాంత ప్రజలంతా ఉన్నారు సార్. మీకు ఈ ప్రాంత ప్రజలంతా కూడా మీకు రుణపడి ఉంటారు. నిజంగా ఇక్కడ ఒక 10 సంవత్సరాలు బట్టే బాగుంది, మేము కడుపు నిండా అన్నం లేదు. ఇప్పుడు తింటున్నాం అందంగా, మా పిల్లలు చదువుకుంటున్నారు. గంటికూడు, సోడుకుడు, జొన్న కూడా తప్ప మాకు ఎవరైనా తెలుసు, నేను కూడాను. అయితే ఇప్పుడు అంతా బాగుంది, దీన్ని బద్దలు కొట్టేయాలనేది ప్లాన్ వెళ్ళదు. బాబు మరి ఆ లోపల నుంచి కర్రలు విసిరుతున్నారంట, కరెక్ట్ కాదు అది. ఇది మా పేండాలతో చెలగాటం ఆడే ఫ్యాక్టరీ ఉద్యమం, మాకు సాయం చేయడానికి వచ్చారు పెద్దలు. మరి దాన్ని గమనించాలి. ఇక్కడ పార్టీలు కాదు, మీరు అంతా ఆలోచించండి. ఈ ప్రాంత ప్రజలకు మద్దతు ఇవ్వండి. చాలా ఉసురుమని బాధపడుతున్నాం మేమంతా కూడా. చాలా నిజానికి మేము ఇలా మాట్లాడుతున్నాం కానీ సగం చచ్చిపోయి సగం బతుకుండే మాట్లాడుతున్నాం. మీరంతా కూడా గమనించి ఈ మా యొక్క బాధని రాష్ట్రంలో వినిపిస్తారని జగన్మోహన్ రెడ్డికి ఆ చెవిలో నుండి దూదన్న బయటకు తీస్తారని మరి కోరుకుంటూ
మరి ఆయన మాట ఇచ్చి మరి ఎన్నో పనులు చంద్రబాబు నాయుడు చేసి ఆపేస్తున్నాడు. మరి స్వయంగా ఆయన వచ్చి బంగాళాఖాతంలో కలిపేస్తానన్నాడు. మరి బంగాళాఖాతంలో మమ్మల్ని కలిపేస్తున్నాడు. దయించి మా తణుకు మండలం ఈ రోజు రాష్ట్రంలోనే మంచి సంపదైన మండలం, రాష్ట్రానికి మంచి భవిష్యత్తున్న మండలం ఇది. ఇక్కడ ఆక్వాజన్ ఎలా ఉండితే మన రాష్ట్రానికి తూర్పుగోదావరి జిల్లా, అందులోకి సంపద జిల్లా, ఈ జిల్లాకి డెవలప్మెంట్ ఏమి చేయక్కర్లేదు గవర్నమెంట్. మాకు వదిలేస్తే ఇక్కడ ప్రజలే సొంతంగా డెవలప్ చేస్తారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోకపోతే ఉద్యమం ఆగదు. ఆ రోజే చెప్పాం మా పెద్దలకి, మేము 10 మంది నిజం నిర్ణయించుకున్నాం. మా పిల్లల కోసం మేము సాగుకు తెగించి ఏ రోజైనా 10 మంది అక్కడే చచ్చిపోదాం, 10 మంది చచ్చిపోతే ఫ్యాక్టరీ పోతుంది చెప్పుకుంటారు చరిత్రలో మా పిల్లలు అనే నిర్ణయంతో ఉన్నాం. ఓపిక కడతాం. మా సహనం ఇంకా చచ్చిపోయే టైంకి వచ్చినప్పటికీ మేము అక్కడ బలిదానానికి సిద్ధం. ఈ మాట మరి మీరంతా కూడా మన సీఎంకి మరి వినబడుతుందో నాకైతే తెలియదు, కానీ మరి మాట తిప్పను మనం తిప్పను అన్న పెద్ద మనిషి నేనే సొంతంగా ఆ రోజు ఆయనతో మాట్లాడింది. మరి నేను మీ అందరి ద్వారాగా మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు మాట తిప్పనన్నావు, మమ్మల్ని ఈ రోజుకి మరి ఏడిపిస్తున్నారు. మరి ఈ మాట అంతా కూడా మరి వెనక్కి తీసుకుంటే నువ్వు మరి ఇప్పటికన్నా దీన్ని ఉపసంహరించుకుంటే పర్వాలేదు, లేదంటే ఉద్యమం ఏమిటో మాకే తెలీదు. మరి పెద్దలందరికీ నమస్కారం. దయచేసి మీడియా మిత్రులు మన పొద్దుటి నుంచి కూడా మన తిరుగుతూ ఉన్నారు, మన వాటర్ ప్యాకెట్లు విసురుతా ఉన్నారు. దయచేసి ఆ వాటర్ ప్యాకెట్లు మీడియా మిత్రుల మీద ఇద్దరు వేయొద్దని చెప్పి జనసైనికులు అందరినీ చెప్పి కోరి ప్రార్థిస్తా ఉన్నాం. ప్లీజ్ దయచేసి అటువంటి పని చేయకండి. అలాగే మత్స్యకార నాయకుడు ఈ ఉద్యమం ఇక్కడ మొదలుపెట్టినప్పటి నుంచి మేము వచ్చిన తర్వాత